సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. రుణమాఫీ చివరి విడతతో పాటు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతోంది. అలాగే అగ్రిగోల్డ్ పరిహారం చెల్లింపుతో పాటు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రమోషన్స్కు ఆమోదం తెలిపే అంశంపై చర్చ జరగబోతోంది. మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, అప్డేట్స్ మనకు అందిస్తారు. ఎంపీ, ఐ థింక్ ఇదే చివరి కేబినెట్ సమావేశం. సో ఎటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయి? అంటే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చేసింది కాబట్టి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోవచ్చు. కానీ ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలకు ఆమోదముద్ర వేయడంతో పాటుగా మరొక కొత్త పథకం ఒకటి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ₹1000 నగదును జమ చేశారు. మిగిలిన 3,000 అంటే మొదటి విడతలో 4,000 ఇవ్వాలనుకున్నారు. ఎలక్షన్ కూడా వస్తున్నదని ఇప్పటికే సుమారు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹1000 నగదు జమ చేశారు. మిగిలిన రైతుల ఖాతాల్లోకి ఏ విధంగా జమ చేయాలి, ఆధార్ లేకుండా ఆధార్ అనుసంధానం కానిటువంటి ఖాతాలకు నగదు జమ చేయడానికి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అటువంటి వారిని ఏ విధంగా చేయాలి, అన్నదాత సుఖీభావ పథకం అమలు జరుగుతున్నటువంటి తీరు మీద కేబినెట్లో చర్చ జరగనుంది. ఎక్కడైతే కొంతమంది రైతులకు తమ పొలాలకు ఆధార్ అకౌంట్ బ్యాంక్ ఖాతాతోటి ఆధార్ నెంబర్ను లింక్ చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అటువంటి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే దాని మీద ప్రభుత్వం చర్చించనుంది. పూర్తి స్థాయిలో పకడ్బందీకి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం మీద కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునుంది. మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి మరొక 2 విడతల రైతు రుణమాఫీ రైతులకు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతు రుణమాఫీ చెల్లింపుకు గత కేబినెట్లోని ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే ఈసారి ఎంత మేర నిధులు విడుదల చేయాలి, ఎప్పుడెప్పుడు అకౌంట్లో జమ చేయాలి ఈ రైతు రుణమాఫీని అనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో మొత్తానికైతే ఈరోజు కేబినెట్లో ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి అంశాల మీదనే ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ప్రజలను ఏదో ఒకటి ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా చేయగలిగామని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సహకారం కూడా ఎలాంటి లబ్ధి పొందనటువంటి వారికి ఏం చేస్తే బాగుంటుంది, అటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఇప్పటికే లెక్కలు తీయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు బీసీ, ఈబీసీతో పాటుగా అన్ని కార్పొరేషన్ల అధికారులు కూడా ఆయా పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందనటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుంది, ఏదైనా కొత్తగా స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందా అనే దాని మీద చర్చించి కూడా ఈ ప్రభుత్వ సహకారం పొందినటువంటి కుటుంబాలకు కూడా న్యాయం చేసే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ల ప్రమోషన్లు కూడా ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఉంది. 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్కు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి ఇస్తూ కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఉంది. అలాగే అగ్రిగోల్డ్కు సంబంధించి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఏ రకంగా పంపిణీ చేయాలి అనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగనుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ₹250 కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను సక్రమంగా పంపిణీ చేయడం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎంతమందిని వీలైనంత త్వరగా ఎంతమంది బాధితులను ఆదుకోగలం అనే దాని మీద కూడా అగ్రిగోల్డ్కి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగనుంది. మరోవైపు సిఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునింది.